హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ అండి. ఈరోజు మా ఇంట్లో చేసిన వంటలండి ఇవి చూపిస్తాను. మా ఇంట్లో వంటలని పెడుతున్నాను కదా, రోజు చాలామంది చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. ఇలాగే కామెంట్లు పెట్టి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఇంట్లో వంటలు రైస్ అండి. ఫస్ట్ రైస్ చేశాక మళ్ళా బంగాళాదుంప మామిడికాయ కర్రీ చేస్తానండి. ఇది పుల్ల పుల్లగా కావాలన్న వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుందండి. బంగాళాదుంప మామిడికాయను ఇది బంగాళాదుంప మామిడికాయ చేశానండి. పచ్చడి చేశాను, కొత్తిమీర టమాటా పచ్చడి చేశానండి. ఇదైతే బంగాళదుంప మామిడికాయ, ఇది కొత్తిమీర పచ్చడి, టమాటాలును ఇవి కొత్తిమీర చేశానండి. అది కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ అన్నిటికీ వేసుకోవటానికి ఈ కొత్తిమీర టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది తర్వాత ఈరోజు ఇది శొంఠి పొడును నెయ్యి వేసానండి. ఈరోజు శొంఠి పొడు నెయ్యి పెట్టాను. మా వారికి క్యారేజీలోకి ఒక రోజు ఒకలా పెడతాను కదా, అందుకే ఈరోజు శొంఠి పొడి నెయ్యి కూడా వేసానండి. 8 అవతల క్యారేజీ పెట్టేయాలన్నాను కదా, అందుకు కొంచెం తొందరగా అయిపోయే వంటలు ఎక్కువ చేస్తానండి ఇవి. తర్వాత ఏమో చిలకడ దుంపలండి. ఇవి ఈరోజైతే పంచదార వేసి ఉడకబెట్టాను. ఇవి ఏమో పెరుగండి. ఈరోజు మా ఇంట్లో వంటలు అయితే ఏమో ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కమలశ్రీ చేసిన వంటలు ఎలాగున్నాయో చెప్పండి. కొన్ని రకాలు వంటలు నిలవలకై చేస్తున్నాను అన్నాను కదండి. నిన్నేమో పిండొడియాలు సుజీ రవ్వతో పెట్టి అన్నపూర్ణమ్మ కిచెన్లో పెట్టానండి. చాలామంది చూసారు. ఇంకా కొన్ని రకాల వడియాలు పెడతానండి. ఇవి సాంబార్ కారం అన్నీ రెడీ చేశాను, వీడియో తీసానండి. ఆ కారం ఎలా రెడీ చేశానో పెడతానండి. మా ఇంట్లో వంటలు రెడీ అండి.